గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. ఈరోజు అయితే మా ఫ్రెండ్ అయితే కస్టమ్కి ఛాలెంజ్ చేసిండు అనమాట. చూసుకుందామా 1 ట్యాప్ అని అన్నాడు. సరే రా బాధపడకరా బాటుగా అని అంటే అయినా వస్తున్నాడు. ఏమని చేయాలి ఫ్రెండ్స్? నేనని కూడా మనం కొడితే మినిమం హెడ్ షాట్ ఎక్కడ తగులుతాయి తెలుసా? ఓకే 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 ఏ ఫస్ట్ రౌండ్ ఇచ్చే ఆచారం మనకుంది కదా ఫ్రెండ్స్. అమౌంటా? ఓకే 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 ఫస్ట్ రౌండ్ ఇచ్చే ఆచారం ఉంది మనకి, ఇంతవరకు ఉంది. ఆడ అమౌంట్ ఎక్లేసిండు. ఓకే ఓకే వద్దు, నీ కోపం పడితే ఇంకా నేను ఎక్కడ వస్తాను నాకు తెలియదు ఫ్రెండ్స్. నేను అందుకని మెంటల్గా నేను ఎట్లా కొడతాను నాకే సరిగా తెలియదు. అంత ఘోరం కొడితే క్యాంపర్ డెజర్ట్ ఇగ. ఓకే 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 ఆడే ఎమోట్ ఎందుకు వేస్తున్నా? నాకేం అర్థం కావట్లే. ఎమోట్ ఎందుకు వేస్తున్నాడు? నార్మల్గా ఆడచ్చు కదా. ఎమోట్ ఎందుకు వేస్తున్నా? నాకేం అర్థం కావట్లే, అస్సలు అర్థం కావట్లే. ఎమోట్ ఎందుకు వేస్తున్నాడు అసలు? పైకి తెప్పిస్తున్నాడు. ఎమోట్ ఎందుకు వేస్తున్నాడు అస్సలు అర్థం కావట్లే. అయిపోయింది. ఇంతగానో ఎమోటీస్ ఎవరు పట్టించుకుంటారు ఫ్రెండ్స్? చెప్పినా మనం కొడితే మినిమం ఉంటుందని. ఆగా అన్నాగా ఓకే కొట్టని ఎన్నన్నా కొట్టినాడు. మన లాస్ట్ కంబ్యాక్ ఇస్తాం అది 100%. అది ఆడ ఏమన్నా కానీ లాస్ట్కి అయితే కంబ్యాక్ ఇస్తాం. అది ఎవ్వడేమన్నా కానీ 1v1 ఛాలెంజ్ అని తీసినాడు. ఛాలెంజ్ అని చెప్తున్నాకు అసలు ఏమనుకొని చెప్తున్నా అసలు? అది గేమ్ అర్థం కావట్లే. మా ఫ్రెండ్సే నాతోటి ఆడతారు వాళ్ళు. అసలు లీడెవడు అసలు నాకు ఛాలెంజ్ చేయనీకి? మా ఇంటి దగ్గర ఉంటాడు. ఏదో ఫ్రీ ఫైర్ వస్తే ఛాలెంజ్. మళ్ళా ఎమోట్ వేయొద్దు, ఎప్పుడు ఎమోట్ వేయొద్దు. ఎమోట్ వేసేది ఒక మూమెంట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మూమెంట్ వేసిన మనకి ఎమోట్ ఇంకా లేగుతుంది, మామూలు లేగడానికి. లాస్ట్ రౌండ్ మనం గెలుస్తాం కదా, గెలిచేటప్పుడు మూమెంటు అప్పుడు ఇవ్వాలి మూమెంటు. వాడు వస్తాడు, నిజం చెప్తున్నా. పుణ్యాన్ని చేస్తాడు వాడు, అక్కనే చేస్తాడు వాడు. అందుకని మనం మూమెంట్ వేయొద్దు, అంటే మూమెంట్ ఎమోట్ వేయొద్దు. గో క్యాంపింగ్ నమ్మ క్యాంపింగ్. నాకు తెలుసురా నువ్వు కొడతావని. నేను చెప్పినా నా దగ్గర రావద్దురా అన్న, అయినా వచ్చితివి. కొట్టించుకోకురా అన్న, కొట్టించుకుంటుండేవి. నేను వద్దురా అన్న, అయినా వచ్చేది. 3 రౌండ్లు కొట్టే ఎమోట్ చూపించను. ఎందుకు చూపించను? పోయినాడు, ఇంకేడు ఉంటాడు ఈడ భయపడి. ఏడున్నాడు చీటర్ గాడు. మినిమం ఉంటుంది మనకి. ఎమోట్ ఇప్పుడు కాదా
నేను చెప్పిన ఫ్రెండ్స్ ఫస్ట్ 1-2 రౌండ్లు ఆడు 3 రౌండ్లు కొట్టి అమౌంట్ చూపించింది చూడు. నాకు అదే సైట్ ఎక్కుతుంది అంటే లెక్కుతుంది. నేను లాస్ట్ అంటే వీడియోలా పెడతా ఫ్రెండ్స్, మీకు అది నా ఏడు పంపిస్తా. ఎవరైనా ఏడి నా గిల్లకి రావాలనుకుంటే ఏడు పంపించి కింద డిస్క్రిప్షన్లో నా యూట్యూబ్ ఛానల్ పేరు రాయండి. అయితే చూసి ఐడీలు చూసి డిస్క్రిప్షన్ చూసి నా యూట్యూబ్ ఛానల్ పేరు ఉంటే అంటే సబ్స్క్రైబ్ టు మాస్ మనీ వైట్ అని ఉంటే నేను గిల్టే తీసుకుంటా. నా యూట్యూబర్ కాదు, ఎవరో కానీ వచ్చారు ఆడుకోవడానికి, గుట్టిగానే తీసుకోండి. మినిమం లెవెల్ ఉండాలి వాళ్ళకి. ఆడి ఎన్నిసార్లు వస్తాడో నాకేం అర్థం కాక. ఆయనకి ఎన్నిసార్లు చెప్పిన అది వచ్చేదే అని. అబ్బా ఇది ఎక్కడ పిచ్చోర్రే నిజం చెప్తున్నా. ఇది ఇంత మంచి గ్యాప్ ఉన్నా అవునా. రోజా ఎక్స్ అవసరమా? రోజా ఎక్స్ ఆయనకి నేను తీసుకుంటాను. మళ్ళీ ఎట్లా తీసుకుంటాడు వాడు? నేను చెప్పిన ఫ్రెండ్స్ ఆడు హెడ్ షాట్ మ్యాప్లోనే ఊడిపోతాడు, కష్టంలో ఊడిపోతాడు. పడితే ఆడు ఊడిపోవాలంటే ఫస్ట్ మా ఓన్ పేరు వస్తుంది. అందుకని నేను ఆడ ఎక్కువ టైం వేస్ట్ చెప్తుంటే వినరు. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరైనా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ. అలాగే మీరు చాలా కష్టపడాలి. ఇది ఎక్కడ పిచ్చోర్రా నిజం చెప్తున్నా. హైట్లా అడ్వాంటేజ్ ఉంటారని ఈయనకి తెలియదు. సిగ్గుండాలి ఈయనకి నిజం చెప్తున్నా. ఎక్కడ పిచ్చోర్ ఇష్టం అది రాని లేకపోతలేదు. కింద గ్యాప్ వదిలిపెట్టి వస్తే రానాడు. ఆడిక్కడి నుంచి వస్తాడు. నేను చెప్పిన ఫ్రెండ్స్ అని ఇది మెంటాలిటీ, సైకో మెంటాలిటీ అంది. సైకో మెంటాలిటీలో ఫస్ట్ ప్లేస్ ఉంటాడు మనోడు. బయటికి వస్తే కొడతా అని గ్లూ వాల్ కూడా సరిగా ఏనికి రాదు ఫ్రెండ్స్ నిజం చెప్పి. మూమెంట్ ఇవ్వాలి, మూమెంట్ రాదు, గ్లూ వాల్ రాదు, ఏం రావు. ఏదో కష్టం ఛాలెంజెస్ రాని జీవితానికి ఒకసారి ఏదో నేర్చుకున్నా అని పెద్ద పోస్తూ ఏడీడు ఏడుకండాడు. బయటికి రాని. ఓ లోపలే అయిపోయింది. దాన్ని ఉంచబడ్డది అయిపోయాయి. ఇంకేముంది ఆడేదాడు అయిపోయింది. ఆడు జోన్లో చేస్తాడు. ఇంకేముంది ఆడేదాడు. చెప్పినా ఆడు జోన్లో చేస్తాడని. ఇప్పుడు వేద్దాం. వద్దని చెప్తుంటే ఇన్నర్ ఫ్రెండ్స్ ఇల్లు నాతోటే ఫైటింగ్ అంటారు. నాతోటే పువ్వంతో మళ్ళీ సిగ్గులేని వాళ్ళు చెప్తుంటే విన్నారు. ఏం చేయాలి నేనన్నా? ఆడు ఎక్కడి నుంచి వస్తాడో, ఎవడు పుట్టిండో, ఎవడు వీళ్ళు అన్నీ తెలుసు నాకు.
నా గ్లూవాల్ నేనే తీసుకుంటున్నా అనుకుంటాం మనతోటి. ఇంకో క్యాంపింగ్, ఇప్పుడు క్యాంపింగ్లా మంచి ప్లేస్ ఉంటుంది. బాన్ ఫైర్ వాడు, బాన్ ఫైర్ వద్దులే. అరే గ్యాప్ రా, ఇంకో ఇది గ్యాప్ రా, దీని గ్యాప్ అంటారు. గ్యాప్ ఉందని కూడా మర్చిపోతారు ఫ్రెండ్స్ వీళ్ళు. నేను గుర్తు చేయాలన్నీ పెద్దోళ్ళు లెక్క. అనవసరంగా 7 రౌండ్స్ అన్న పెట్టిన, 4 రౌండ్స్ అన్న పెట్టుంటే అయిపోతుంది. కంబ్యాక్ అని వస్తుంటుండే. ఇంకేం చేస్తాం ఫ్రెండ్స్, దీంతోటి వీడు సస్తా అయిపోతుంది అన్నట్టుంటుంది నాకు. పాటుగాడు ఈయన ఎట్లుంటుంది తెలుసా, వీడు అసలు ఇచ్చేదే కథ నాకు ఇస్తాడు వీడు. ఎలివేషన్స్ సాహో, పుష్ప గట్ల ఇస్తాడు ఎలివేషన్స్ ఏమంటే. మనోడు ఎలివేషన్లో ఒక పేజీ వేసి ఉంటాడు మా ఊడు, కానీ లోపల చూస్తే డొల్లా. చూసిరా మీరు ఏడుకోతున్నాడు. ఓ వెయిట్ ఏడిపోయినా నేను చూసిన అడుగులేదనుకుంటున్నామో. నన్ను చూసిన ఏడిపోయిండో చూసిన. నేను నీకు ఎడిటింగ్ ల్యాబ్ పెద్దగా కనబడుతుంది. ఇక్కడికి వచ్చినాడు గో. ఆడేమనుకుంటున్నా నాకు అర్థమే కాదు. నాతో ఏమవుతుందో ఆయనకి సైక్ తెప్పిస్తున్నా అనమాట మనతోటి. ఫ్రెండ్స్ రేపు ఫస్ట్ ఫ్రెండ్స్ మీరు చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనది డేట్ 28/2/2025. అయితే నెక్స్ట్ సెకండ్కి మనది బిఆర్ ర్యాంక్ కూడా అయిపోతుంది. ఒకటి కొత్తది ఇచ్చింది ఇయర్ మనకి. ఏమి ఇచ్చిందంటే మనము 2 times హీరోకు 2 సార్లు, అంటే ఒకటి సిఎస్లో ఒక బిఆర్, లేకపోతే ప్రతి సీజన్ హీరోకి మొత్తం పోయినాం అనుకో, మనకి 2 సార్లు హీరోకి పోతే అమౌంట్ వస్తుంది. హీరోకి పోలేదనుకో అమౌంట్ రాదు. ఏందట్లా నాది ఆడ ఏమనుకుంటున్నాను కొట్టడానికి అసలు. ఎంత తీసుకొచ్చి అమౌంట్స్ ఆటనే కొడతాను. బచ్చా కూరగాయలు ఆడతారా నేను ఉండాలా, ఎందుకు ఆడతారా? సరే ఫ్రెండ్స్, బాయ్. మీట్ ఇన్ అనదర్ వీడియో. గుడ్ బాయ్.